ఇప్పుడు మీరు హెల్త్ ఇష్యూ అన్నారు కదా, ఎలా బ్యాటిల్ చేశారు? కష్టంగా ఉండుంటుందా ఆ టైం? ఎలా ఉండేది? అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండుందా? నాకెప్పుడు మా సిస్టర్, మా మదర్, నాకు వాళ్ళిద్దరే బ్యాక్ బోన్. ఓకే. వాళ్ళిద్దరు లేకపోతే నేను అసలు నథింగ్, అసలు నేనేమీ లేదు. సో ప్రతిసారి వాళ్ళే అన్నిటికీ దగ్గరుండి చూసుకుంటారు. నేను యాక్చువల్ ఏం చెప్పాలంటే షో ఆఫే. అయ్యో లేదు, మీరు పడ్డ కష్టం మేము చూస్తున్నాము. ఒక టేక్ తర్వాత టేక్స్ అయిపోతూనే ఉన్నాయి, షూట్ తర్వాత షూట్స్, చాలా కష్టపడుతున్నారు. సో మనకంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఈజీగా అనిపిస్తుంది, అది పెద్ద పనిలా అనిపించదు. చూసే వాళ్ళకి డెఫినెట్గా కష్టంగానే అనిపిస్తుంది. నిజమే. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చాలా మందికి డౌట్, మీరు తమిళనాడు నుంచి, హైదరాబాద్ నుంచి అని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం మేము ఫ్యాన్స్. మరి మీరు చెప్పండి, అసలు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, బాల్యం అంతా ఎక్కడ జరిగింది? నేను పుట్టింది చెన్నైలో. ఓకే. పెరిగింది కూడా చెన్నైలోనే, చదువుకుంది కూడా చెన్నైలోనే. నేను ఎంసీఏ దాకా మెడ్రాస్ యూనివర్సిటీలో చదివాను. శారదా విద్యాలయలో చదివాను. సో అక్కడ అయితే చెన్నైలో పుట్టిన ఒక 11 రోజుల్లోనే విజయవాడ తీసుకెళ్ళిపోయారు. మా నాన్నగారు బిజినెస్ అనమాట విజయవాడలో. సో మిర్రర్ షాప్ ఉండేది, బందర్ రోడ్ 2 టౌన్లో ఉండేవారు. సో అక్కడ ఓన్ అంటే హోల్సేల్ బిజినెస్ లాగా చేసుకునేవారు. అక్కడికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత నేను విజయవాడలో చదువుకున్నా 7th క్లాస్ దాకా. ఓకే. అక్కడ తెలుగు మన రాజస్థానీ హిందీ విద్యాలయ కనకదుర్గమ్మ మెట్ల కింద రెండు స్కూల్స్ ఉండేవి. ఇక్కడ ప్రైమరీ, ఇక్కడ హయ్యర్ సెకండరీ. సో ఒకే స్ట్రీట్ అనమాట ఇది. సో ఇక్కడేమో నేను 5th ఇక్కడ నుంచి చదువుకున్నా. ఇక్కడ హయ్యర్కి వచ్చేసరికి 6th and 7th చదువుకున్నా. అప్పుడు నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చి ఆయన కాలం చేశారు అక్కడ విజయవాడ. సో మా రిలేటివ్స్ అందరూ చెన్నైలోనే ఉండడం వల్ల అక్కడికి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ మేము చెన్నైకే వెళ్ళి 8th నుంచి నా స్టడీస్ అంతా ఎంసీఏ దాకా అక్కడే చేస్తాను. సో మీకు తెలుగు వచ్చు, తమిళ్ కూడా వచ్చు, మలయాళం కూడా వచ్చా? మలయాళం కొంచెం మధ్యలో ఒక అంటే మోడలింగ్ చేసినప్పుడు ఎక్కువ మలయాళం యాడ్స్ చేసేదాన్ని. ఓకే. అప్పుడు మలయాళం వచ్చేది, తర్వాత టచ్ వదిలిపోయింది, మళ్ళీ కట్ అయిపోయింది. అది మోడలింగ్ అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు మోడలింగ్ అంటే మీరు అసలు ఈ విషయం మాకు ఎక్కడికి తెలియదు ఎప్పుడు వరకు. అంటే ఎంసీఏ వరకు చదువుకున్న తర్వాత మోడలింగ్ చేశారా? ఎప్పుడు? లేదు, నేను స్కూల్స్ చేస్తూనే సీరియల్స్కి వచ్చాను, మూవీస్కి వచ్చాను, మోడలింగ్ చేశాను. ఇవి చేస్తూనే నేను ఎంసీఏ చదివాను. నేను 2010 అనుకుంటున్నాను అమ్మాయి కాపురం అనే సీరియల్ చేస్తున్నా, 2009 ఆర్ సంథింగ్ ఆ టైంలో చేస్తున్నప్పుడు రెడాన్ మీడియా అది చేస్తున్నప్పుడే నేను ఎంసీఏ చేస్తున్నా. ఈక్వల్గా అనిపించలేదు నాకు. రాధికా మ్యామ్ అంటే చాలా చాలా అభిమానం. ఆవిడ నేను అక్కడ మెయిన్ లీడ్ రోలే చేస్తున్నా, అది డ్యూయల్ రోలు. ఇటు కాలేజ్కి వెళ్ళేదాన్ని, కాలేజ్ అక్కడ వెహికల్ పంపించేవారు, అక్కడ నుంచి మళ్ళీ పిక్ చేసుకొని మళ్ళీ షూటింగ్ వచ్చేదాన్ని, షూటింగ్ లో చదువుకునేదాన్ని. కుట్టి పద్మిని గారు ఎప్పుడు అంటారు, ఇది నాకు షూటింగ్ లొకేషన్ లాగా కనబడట్లేదు, ఏదో స్కూల్ లాగా కనబడుతుంది, అందరు పిల్లలు చదువుకుంటున్నారు ఏంటి అని అనేవాళ్ళు. ఎందుకంటే నిజంగానే చదువుకుంటూ ఉండేవాడు, ఒక 3-4 దాకా అక్కడ. సో చదువుతూనే యాక్ట్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు మేము ఒక్క పని చేయడానికి చాలా కష్టపడతాం, మీరు ఇన్ని మేనేజ్ చేశారంటే గ్రేట్ అని చెప్పాలి. అది అప్పట్లో ఆ డెడికేషన్. అంటే ఇప్పుడు పిల్లలకి మొబైల్స్ వచ్చింది కాబట్టి చాలా టఫ్, నిజంగానే కాన్సన్ట్రేషన్ చాలా వెళ్ళిపోతుంది. మాకు అక్కడ అప్పుడు ఏమీ లేదు కదా. సో జస్ట్ ఆడుకోవడం, చదువుకోవటం, ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాగా యాక్ట్ చేసుకోవటం, డ్రాయింగ్లు వేసుకునే వాళ్ళు డ్రాయింగ్లు వేసుకుంటారు, డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేసుకుంటారు, అని నేర్చుకునేవాళ్ళు సపరేట్గా. బట్ ఇప్పుడు అలా కాదు కదా, చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. కంపేర్ చేయకూడదు, ఈ జనరేషన్ ఆ జనరేషనే.